వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్. ఇక ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకొని నేను వచ్చేసిన. నాతో పాటు ఒకసారి చూస్తే వేలాది మంది భక్తులు ఇక దగ్గర పొద్దుగాల 5 గంటల నుంచి 11 గంటల వరకు 25,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారంట. అలా నేను ఒకదాన్ని. ఒకసారి గుడి కూడా చూస్తే మస్తు అందంగా అలంకరించారు. దాదాపు 800 సంవత్సరాల పురాతన దేవాలయం అంట పెద్దమ్మ గుడికి సంబంధించి. అండ్ ఈడ తొలుత అమ్మవారు జూబ్లీ హిల్స్ సంబంధించిన పొలిమేరలో గ్రామ దేవతగా ఉండేదంట. ఈడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. త్రిశూలం, ఖడ్గం, ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చేతిలో కుంకుమబర్ని ఉంటుంది. సో అమ్మవారి దర్శనంతో పాటు ఎవరైనా కుంకుమబర్ని దర్శనం చేసుకుందనుకో సౌభాగ్యవతులు అవుతారని, లేదంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయని, సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ అమ్మవారి గుడి వెనకాల ఎర్ర బట్టల ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సో అట్లా మొత్తం ముడుపుతో నిండిపోయింది వెనకాల గుడి. ఇక ఒడిబియ్యాలు పోసేటోళ్ళు, బోనాలు చేసుకునేటోళ్ళు, దావతులు చేసుకునేటోళ్ళు అందరికీ కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉండే షెడ్స్ కూడా ఇస్తారట. సో అండ్ ఇంకొక ఈ గుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక ఇక్కడ చూస్తున్నాం కదా ఎత్తైన ధ్వజస్తంభం దగ్గర ఉండే ఒక ప్లేస్ అనమాట. సో ఈ ఏరియా ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ఇక చూడడానికి ఎంత సాఫ్గా ఉంది కదా ఈ బండ. సో ఈ బండ మీద కాయిన్స్ నిలబెడతారు. సో అక్కడక్కడ మనకు కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, రూపాయి కాయిన్, 5 రూపాయల కాయిన్, 2 రూపాయల కాయిన్, అట్లాంటి కాయిన్లన్నీ ఇగో ఈ బండ మీద నించోబెడతారు. భక్తులు ఒక మొక్కుకొని కోరిక కోరుకొని దీని మీద నించోబెడితే ఆ కాయిన్ కనుక నించుంటే ఖచ్చితంగా అమ్మవారు అలా మొక్కులు తీరుస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే చాలా మంది వచ్చేసి ఇక్కడ అన్ని కూడా అట్లా కాయిన్స్ పెడుతుంటారు. చాలా మందికి తీరినాయి అని కూడా చెప్తుంటారు అనమాట. సో అట్లా ఇది చాలా ప్రత్యేకం. అండ్ వాళ్ళు తీరిన తర్వాత వాళ్ళు ఏమైతే అమ్మవారికి మొక్కున్నారో అది వచ్చి నెరవేర్చుకుంటుంటారు. ఇక నిత్యం ఇక్కడ శాఖలు పోసుడు, అమ్మవారికి బోనాలు నిర్వహించడం, అండ్ ఆదివారాలు వస్తే దావత్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర అండ్ ఇక్కడ జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొక టెంపుల్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.